నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మద్యం మాఫియాకి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా ఉండేలా ఒక మంచి మార్పుని తీసుకొచ్చారు. అద్భుతమైన ఈ మద్యం పాలసీ మీద చంద్రబాబు నాయుడు తనకి అలవాటైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి గత 2024 సెప్టెంబర్లో ఒక కేసుని ఫైల్ చేసి అక్టోబర్లో 20 డిస్టిలరీలపై దాడులు జరిపి 8 నెలలు సిఐడి విచారణ చేసి ఒక్క ఎవిడెన్స్ కూడా టీడీపీ ప్రభుత్వం సంపాదించుకోలేకపోయిందని దుయ్యబట్టారు. గత మద్యం పాలసీ విధానాలపై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ రెడ్డి వద్ద తప్పుడు వాగ్మూలాలను నమోదు చేసి ఆ కన్వెన్షన్ స్టేట్మెంట్ల ఆధారంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇదే వాసుదేవరెడ్డి ఇచ్చిన కంప్లైంట్తో టీడీపీ ప్రభుత్వానికి చెందిన మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడిని ఏ3గా పేర్కొంటూ సిఐడి కేసు నమోదు చేసిందన్నారు. ఆ కేసుకు సంబంధించి సిఐడి దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయవలసి వస్తుందనే కారణంతో టీడీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో భాగంగా ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఈ మధ్య అందరం చూస్తూ ఉన్నాం, మద్యం కుంభకోణము సుమారుగా 20,000 కోట్లు 25,000 కోట్లు అనే పదాలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ మద్యం పాలసీని ఒక కుంభకోణంగా చిత్రీకరించి దాని గురించి పెద్ద ఎత్తున అవాస్తవాలు కనుక రోజు కనుక చెప్పగలిగితే అది ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళే పాలసీలో భాగంగా ఈ మద్యం మీద కూడా ఆయన తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి కానీ అందరికీ కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్ 2024 అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ 20,000 కోట్లు నుంచి 25,000 కోట్ల మధ్యలో ఈ 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే సుమారుగా 20 డిస్టిలరీస్ మీద ఒకే టైంలో దాడులు నిర్వహించారు. కంప్లీట్ డేటా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సుమారుగా 2 రోజుల పాటు ఆ 20 డిస్టిలరీస్లో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న ఎవిడెన్సెస్ కూడా దొరకకపోగా 8 నెలల తర్వాత ఒక వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ఇద్దరు ఇచ్చినటువంటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి అనే వ్యక్తిని మొన్న అరెస్ట్ చేసి 3,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది. ఒక్కసారి కనుక చూస్తే 8 నెలల పాటు సుమారుగా సిఐడి, సిట్ వీళ్ళందరూ కూడా దర్యాప్తులు చేసి ఏ ఆధారాలు దొరకకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు రాజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా తప్పుడు వాంగ్మూలం అవన్నీ కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దీనికి ముందు 2023 అక్టోబర్ 28వ తారీఖున అదే చంద్రబాబు నాయుడు మీద 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్స్ మీద పూర్తి ఎవిడెన్సెస్తో చంద్రబాబు నాయుడు గారు ఏ3గా ఉంటూ సిఐడి కేసు కూడా నమోదు చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి అదే సెక్షన్స్ని పెట్టి మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినారు. దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ పాయింట్స్ని కొన్నింటిని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మీ ముందు కూడా రావడం జరిగింది. ప్రధానంగా మీకు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వారందరూ కూడా చెప్తున్నది 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అనే మాటను ఎక్కువ వింటున్నారు. దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది. ఆ సాఫ్ట్వేర్ని తీసేసి మొత్తం మాన్యువల్గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు. సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ అని. దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్లో. అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్. అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ని చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాదా వీళ్ళకి.
అందుకని వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్నదాన్ని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ సాఫ్ట్వేర్లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా, అది గవర్నమెంట్కి సంబంధించింది అయినట్టుగా, దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా, దానివల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది. సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ని ఈ రోజు కూడా టీడీపీ వచ్చిన తర్వాత 1 సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ని కంటిన్యూ చేస్తుంది కదా. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు మోసాలు చెప్తా ఉన్నారు? ఇకపోతే రెండో అపవాదం ఏంటంటే, మొత్తం షాప్స్లో, గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఈ 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తున్నారనే విధంగా అసలు క్యాషే తీసుకున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయమాటలు చెప్పి ఒక భ్రాంతిలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. నేను దీనికి సంబంధించి ఏం చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్ సంబంధించి ఈ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొట్టమొదట్లో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఈ పేటిఎం కానీ, అదేవిధంగా మనకున్నటువంటి ఫోన్పే సిస్టమ్స్ కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత సమయం పట్టింది. దీనికి ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఆ టైంలో కొంత ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చేమో. ఆ తర్వాత పకడ్బందీగా ఒక గవర్నమెంట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత, అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్న తర్వాత, కొన్ని వేల షాప్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇచ్చింది. అంటే క్యాష్ ఇచ్చే వాళ్ళు క్యాష్ ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా క్యాష్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఎక్కడైనా క్యాష్ ఇస్తే కాదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ రోజు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్కి అవకాశం ఇచ్చింది. క్యాష్కి ఇచ్చింది, ఫోన్పే ఇచ్చింది, అదేవిధంగా పేటిఎం ద్వారా పే చేసుకోవచ్చు, అలానే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఎవ్రీ సిస్టమ్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అయితే దాన్ని కప్పిపుచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి. ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది. మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేషన్కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా తీసుకెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా అనేది ఈ రోజైనా వెరిఫై చేసుకోవచ్చు. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా. అదే అట్లా కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, ఆ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినారని మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటుంది? ఎందుకు ఇంత విధంగా అబద్ధాలు చెప్తున్నారు? మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ విధంగా బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు, మోసపు ప్రచారాలు చేస్తా తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కాలం గడుపుతా ఉంది. ఇంకపోతే 3వ పాయింట్కి వచ్చేటప్పటికి విషపూరితమైనటువంటి బ్రాండ్లు ఇచ్చినారు, దాన్ని తాగి చనిపోతా ఉన్నారని చెప్పినారు. ఎంత దురదృష్టకరం అంటే, ఈరోజు ఎవరైనా వస్తే అతిథి ఇంటికి వస్తే కాఫీ ఇస్తామండి, పక్కనుండే వాళ్ళు ఎవరైనా దాంట్లో ఇందాక బల్లి పడింది అని చెప్పినారు అనుకోండి, ఎంత ఆందోళన చెందుతాడు. తాగుతారా? నిజంగా అది టేస్ట్గా ఉన్నా కూడా, అది మంచిదైనా కూడా తాగుతారా? అలాంటి భయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కూడా. సో ఈ విధంగా ప్రజలు తాగేటిదంతా కూడా విషపూరితమైనటువంటి బ్రాండ్స్, ఇవి కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అని చెప్పి ఒక నిందనే వేసి ఆ బ్రాండ్లని గురించి ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని ప్రజల మనసులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి దానివల్ల ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఓట్లు వేయించుకునే దానికి చేసినటువంటి కుట్ర, మోసం ఇదంతా కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాన్ని, మరి విషపూరితమైనటువంటి బ్రాండ్లని అతి పెద్దది చెప్పినారు కదా, అటువంటిది ఇచ్చినప్పుడు ప్రజలకు కనుక ఇస్తే దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ మరణానికి కూడా దారి తీసే పరిస్థితి ఉంటే అదొక పెద్ద క్రైమ్ కదా. మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి సుమారుగా 11 నెలలు అవుతా ఉంది. ఈ రోజుకి కూడా ఏదైనా ఒక్క బ్రాండ్ అయినా కూడా విషపూరితమైనది, దీంట్లో పలానా కెమికల్స్ ఉన్నాయి, ఇది ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉందన్న ఉద్దేశంతో మీరు ఆ బ్రాండ్స్ మీద కేసు పెట్టడం కానీ లేదా
ఏదైతే ఆ డిస్టిలరీస్ ఉన్నాయో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాయో ఆ డిస్టిలరీస్ మీద మీరు కేసు పెట్టడం కానీ లేదా బ్యాన్ చేయడం కానీ ఏదైనా జరిగిందా? మీరు ఈ రోజుకైనా కూడా ప్రూఫ్ చేస్తున్నారా? ఎంత పెద్ద నిందేశారండి. సుమారుగా 6 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రజలు తాగేటువంటి, పేదవాళ్ళు తాగేటువంటి బ్రాండ్ల మీద విషపూరితమైనటువంటి బ్రాండ్లని మీరు చెప్పి వారందరినీ కూడా మోసం చేస్తున్నారే. ఈరోజు ఒక్క బ్రాండ్ అయినా కూడా మీరు అది విషపూరితమైనదని మీరు చెప్పగలిగి దాని మీద ఈ విధంగా అది విషపూరితమని చెప్పి దాని మీద కేసులు పెట్టే సందర్భం ఉందా? లేదు. కేవలం మీరు మోసం చేసినారు. ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఎవరు తెచ్చారు? ఆ డిస్టిలరీస్ అన్ని కూడా ఎవరు స్టార్ట్ చేస్తారు? మీ హయాంలో స్టార్ట్ చేస్తారే కానీ ఒక్క బ్రాండ్ కానీ ఒక్క డిస్టిలరీ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రారంభం కాలేదు. ఇది నిజం, ఇది వాస్తవం. కానీ మీరేం చేశారు? పదే పదే మోసం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమందికే ఇచ్చినారు, వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టిలరీస్కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇది వాస్తవమా? మీరు చేశారు. కేవలం 4 డిస్టిలరీస్ దగ్గర మాత్రమే మోర్ దాన్ 50% స్టాక్ని మీరు ప్రొక్యూర్ చేసినారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా ఇంచుమించుగా 10 to 12% కంటే కూడా దాటి ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 5%, 6%, 10% అట్లా అందరినీ కూడా న్యాయం చేసి ప్రతి డిస్టిలరీస్ నుంచి కూడా కొనుగోలు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మీరు మాత్రం కేవలం ఒక 4 డిస్టిలరీస్కి మాత్రమే టోటల్గా స్టాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం కొనుక్కునేలాగా మీరు చేసినటువంటి ప్రయత్నం అదంతా కూడా. ఇకపోతే మూడోది సేల్స్ అండి. నేను ఈ పాయింట్ మీకు చెప్తాను. విచ్చలవిడిగా అసలు ఏ స్టాక్ తెస్తున్నారో తెలియదు, ఏ స్టాక్ అమ్ముతున్నారో తెలియదు. వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు, వాళ్ళు ఇష్ట ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు వాస్తవం చెప్తున్నాను. 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో ఎవరైనా కూడా లిక్కర్ షాప్కి వెళ్ళి ఒక బాటిల్ కనుక తీసుకుంటే దాన్ని స్కానింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని సేల్స్ చేసేవాళ్ళు. అలా స్కాన్ చేసిన దానివల్ల ఆ రోజు ఏ టైంలో ఏ బ్రాండ్ ముందు అమ్మినారు అన్నది క్లియర్ డేటా ఈ రోజుకి కూడా ఏదైతే ఆ విశిష్ట సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీ స్టేట్ బెవరేజెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఈ రోజుకి కూడా డేటా అంతా కూడా ఉంది. అంత క్లియర్గా స్కానింగ్ చేసి ప్రతి బాటిల్ని కూడా కొనుగోలు చేయడం కానీ షాపులోకి లోపలికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏ ఒక్కరు కొనుక్కున్నా కూడా స్కానింగ్ చేయకుండా ఒక్క బాటిల్ అమ్మిన సందర్భం కూడా 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు. దానికి ముందు మీరు ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి, దానికి తర్వాత ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్లో. ఒక్క షాప్లోనైనా కూడా ఒక్కసారైనా కూడా ఎవరైనా కనుక మందు లిక్కర్ షాప్స్లో కనుక స్కాన్ చేసి రికార్డెడ్గా కనుక అమ్మిన సందర్భం ఈ రోజు కూడా లేదు. అంత పకడ్బందీగా అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి బ్రాండ్ని కానీ ఏది కూడా రికార్డెడ్గా ఈ రోజుకి కూడా టీడీపీ గవర్నమెంట్ దగ్గర ఉంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీలో ఉంది. మరి ఇంత ట్రాన్స్పరెంట్గా చేసినటువంటి ప్రభుత్వం మీరు ఎక్కడైనా కూడా చూసుండరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి రీఫార్మ్స్, అనేకమైన ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంటైజ్ చేసి పేదలకి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అని తపన పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకుంటా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ప్రైవేటు వ్యక్తుల్ని పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి? సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 4380 షాపులుంటే వాటన్నింటిని కూడా తగ్గించి 2934 షాపులు చాలు, ఈ మెయిన్ సెంటర్స్లో ఇవి పెట్టండి, జనాలకు ఇబ్బంది లేని దగ్గరలో పెట్టండి అని చెప్పి 2934 షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది. మిగతా అన్నీ కూడా ఇళ్ల మధ్యలో ఉండేటివి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేటివి కానీ వాటన్నింటిని కూడా తీసేసి 33% షాప్స్ని తీసేసినారు. ఇంకొక మూడో పాయింట్ ఏంటి? సుమారుగా 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్లో. వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు. బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి? ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు. గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు బెల్ట్ షాపులు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ షాప్ని రన్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉండదు. మీరు ఒక్క బెల్ట్ షాపును కూడా 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క షాపును కూడా ఉండదు.
అలానే అంతకుముందు ఈ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి, 4380 షాప్స్లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పర్మిట్ రూమ్స్ ఇచ్చి విచ్చలవిడిగా తాగిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క షాప్లోనైనా కూడా మీరు స్టేట్లో ఎక్కడైనా కూడా చూసుకోండి, ఒక్క గవర్నమెంట్ షాప్లో కూడా పర్మిట్ రూమ్ లేకుండా 4380 పర్మిట్ షాప్స్ అన్నిటిని కూడా పర్మిట్ రూమ్స్ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే మద్య నియంత్రణలో భాగంగా రేట్స్ పెంచుతామని చెప్పినారు, అక్కడ కూడా రేట్స్ పెంచి అందరికీ కూడా దాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. సుమారుగా 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టంలో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలానే ట్రాన్స్పరెంట్గా స్కానింగ్ సిస్టమ్ ద్వారా, ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి ఫెసిలిటీని ఇచ్చి స్కానింగ్ చేసి మాత్రమే షాపులకు ముందొస్తుంది, స్కానింగ్ చేసి మాత్రమే ఎవరైనా కూడా లిక్కర్ కావాలంటే ఇచ్చే పరిస్థితిలో అంత ట్రాన్స్పరెంట్గా మనము ఆ రోజు 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని అంత ట్రాన్స్పరెంట్గా చేయడం కూడా జరిగింది. అయితే ఆ విధంగా చేసినప్పుడు అమ్మకాలు కూడా తగ్గించాలనేది ఆయన ఆలోచన. అంత మంచి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో ఈరోజు మొత్తం కూడా దారాదత్తం చేసేసి ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా లిక్కర్ మాఫియా చేతిలో పెట్టి ఈరోజు అక్కడేదో జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమాయకుల, ప్రజలు ఈ విధంగా మీరు చెప్పే అబద్ధాలు నమ్ముతా ఉన్నారా అని బాధపడతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటి? స్కూల్స్ దగ్గర ఉన్నాయి లిక్కర్ షాప్స్, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి, అదేవిధంగా దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మీరు లిక్కర్ షాప్స్ పెట్టిన తర్వాత అడుగడుగునా లిక్కర్ షాప్సే కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే జనాలు తిరుగుతూ ఉంటారో, ఎక్కడైతే మహిళలు పిల్లలు తిరుగుతూ ఉంటారో వాటిల్నే బేస్ చేసుకొని మీరు ఈరోజు షాప్స్ పెరిగిపోయినాయి. మీరు ఒక్కసారి చూడండి, నెల్లూరులో గత మనం 4-5 నెలలను చూస్తే 20 మర్డర్స్ జరిగినాయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినాయి. ఈ విధంగా ఎందుకు జరిగినాయి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మందు దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యువత కానీ పిల్లకాయలు కానీ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు, కనిపించినట్టు పొడిచాడు పారేస్తూ ఉన్నారు. ఇది ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య. ఎందుకు జరుగుతూ ఉంది? ఈ విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని షాప్స్ తీసుకొని వచ్చినారు? ఎన్ని షాప్స్ని పెడతా ఉన్నారు? ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాలా. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు కూడా వేలా వేసే సిస్టమ్ని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం. ఒక్కొక్క షాపుకి ₹1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా. అదేవిధంగా నైట్ కనుక అమ్మగలిగితే వాళ్ళు అదనంగా దాన్ని మళ్ళీ దాన్ని సేల్స్ చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్ ఉంది. మీరు ఒకసారి చూడండి, ఏ షాప్ దగ్గరికైనా వెళ్తే పర్మిట్ రూమ్ దగ్గర, అది వాళ్ళ వైన్ షాప్ దగ్గర ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది. వాళ్ళకి పర్మిట్ రూమ్ కనుక లేకపోతే అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఎందుకు పెట్టాలా? కూల్ డ్రింక్స్లో వాటర్ కానీ అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో మందు తాగాలి. కాబట్టి ప్రతి షాపుకి పక్కన కూల్ డ్రింక్ షాప్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ కూల్ డ్రింక్ షాప్లో ఎట్టుంటుంది? 40 పైసలు చేసే వాటర్ ప్యాకెట్ ₹5, ₹10 చేసే బాటిల్ ఏదైనా ఉంటే దాన్ని ₹40. ఈ విధంగా విచ్చలవిడిగా దాన్ని కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని కూడా పాడుకొని ఈరోజు లిక్కర్ సిస్టమ్ని నవ్వులు పాలు చేసి ప్రజల ఆరోగ్యానికి చెలగాట మాడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే టీడీపీ ప్రభుత్వం అనే చెప్పాలా. అదేవిధంగా టైం కూడా చూసుకొని మీరు ఇంతకు ముందు ఎంత ప్రాంప్ట్గా ఎక్కడ కూడా గతంలో 11 to 9 జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి 11 to 8 అన్నారు. ఆ తర్వాత అందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత 9 దాకా ఇచ్చారు. 8:55 కల్లా షాపును క్లోజ్ చేసుకొని ఎంప్లాయీస్ వెళ్ళిపోయినారు. ఈరోజు మీరు ఎక్కడైనా కూడా చూస్తారా, కొంచెం షట్టర్ ఎత్తి పెట్టి ఉంటారు, అట్టగాని నాక్ చేస్తే టక్కని ఎత్తి మీకు ఏం మందు కావాలని ఇస్తారు. 24/7 ఈరోజు అవైలబిలిటీలో ఉంది. ఎక్కడైనా మీకు హెల్త్ బాగలేకపోతే మీకు సంబంధించి మందుల షాప్ దొరకదేమో కానీ ఎనీ టైం మనకి లిక్కర్ అన్నది అవైలబిలిటీలోకి తీసుకొని వచ్చినారు. ఈరోజు 24/7 దొరుకుతా ఉంది. పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. అలానే టార్గెట్ కూడా నేను నిన్ననే ఎంక్వైరీ కూడా చేసినాను. నేను ఈ రోజు మాట్లాడే ప్రతి మాట కూడా క్లియర్ ఎవిడెన్స్తోనే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే ఈ షాప్స్ గురించి చెప్తా ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్కి ఫోన్ చేసి లాస్ట్ మంత్లో నీకు ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయ్యి ఉన్నది ఆ షాప్లో, ఈరోజు మీరు 20% ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము, దాన్ని రీచ్ కావాల్సిందే, మీరు ఏ విధంగా అమ్ముతారా అని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాప్ సిస్టమ్స్ని కానీ ఈ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల మీద ఈ మద్యాన్ని రుద్దే పరిస్థితి ఏర్పడతా ఉంది.
చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి. మేము వచ్చిన తర్వాత ఇంత మద్యంని సేల్స్ని పెంచగలిగినాము, ఇంత విచ్చలవిడిగా ఇంచుమించుగా 20% దగ్గర నుంచి 50% దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం, మనం ఒక మంచి హెల్త్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోలేక ఈరోజు లిక్కర్ సేల్స్ని పెంచినామని చెప్పి చెప్పుకునే పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా తెలియాలి, ఈ ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా 10% నుంచి 20% ఎక్కువగా రేట్స్తో ఈరోజు అమ్ముతా ఉన్నారు. అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా, నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది. నేను వింటా ఉన్నాను, చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే, అయ్యా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా ఆయన శుద్ధంగా ఉన్నాడు, మాకు కూడా గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతూ ఉన్నాడు, మిగతా మేము సర్దుకుంటున్నాం. ఈరోజు అక్కడి నుంచి రావడంలా ఇక్కడ విచ్చలవిడిగా తాగడం ఎక్కువైపోయింది, డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళసూత్రాలు కూడా తీసుకెళ్ళి కుదవబెట్టి తాగేస్తా ఉన్నారు అయ్యా అని చెప్పి ఈరోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవం మీరు చూడండి, ఏ వ్యాపారమైనా కూడా ఈరోజు సొసైటీలో ఏదైనా ఎక్కడైనా డెవలప్ అయిందంటే అది కేవలం కుదవ వ్యాపారం మాత్రమే ఈరోజు డెవలప్ అయింది. ఈవెన్ మంగళసూత్రాలు కూడా ఈరోజు కుదవబెట్టుకొని లేదా అమ్ముకొని ఈరోజు మందు తాగి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనపడతా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి? 2014-19 మధ్యలో మీ మీద సిఐడి మీరు A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ కేసు 28 అక్టోబర్ 2023లో రిజిస్టర్ అయింది. 18/2023 కేసుగా మీ మీద FIR అయింది. దానికి సంబంధించి 4 ఆరోపణల మీద మీ మీద సుమారుగా 5,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రికార్డ్స్తో సిఐడి ఆ రోజు అన్ని కూడా కేసుని పెట్టింది. మొత్తం మీద మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివిలేజ్ ఫీజుని మీరు రద్దు చేసినారు. అదే డిస్టిలరీస్కి కావచ్చు, బార్లకు కావచ్చు, ఇచ్చినటువంటి రికమెండేషన్కి విరుద్ధంగా మీరు వాటన్నిటికీ కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ క్యాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటన్నిటికి కూడా జీవోస్ ఇచ్చి అటు డిస్టిలరీస్కి కానీ ఇటు బార్లకు కానీ మీరు ప్రివిలేజ్ ఫీజుని తీసేసి మీ యొక్క డిస్టిలరీస్కి మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి. రెండోది, ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్కి విరుద్ధంగా మీరు డిస్టిలరీస్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం కానీ, అలానే 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టిలరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకు మీరు అనుమతి ఇవ్వడం కానీ, అలానే ఈ డిస్టిలరీస్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జీవోస్తో సహా ఉన్నాయి. వీటన్నింటి మీద 2023 అక్టోబర్ 28వ తేదీన మీ మీద FIR కేసు అయింది. దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈరోజు పెట్టుకొని ఉంది. మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈరోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం 2024 సెప్టెంబర్లో ఏదైతే 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే వాసుదేవరెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే అదే వాసుదేవరెడ్డి ద్వారా మరలా 2024 సెప్టెంబర్లో అదే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మరలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు. అక్కడ పెట్టింది వాసుదేవరెడ్డి పెట్టారు ఆ కేసుని, ఆయన దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ ని మళ్ళా వైఎస్ఆర్సీపీ మీద సేమ్ సెక్షన్స్ ని సేమ్ సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద నింద వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటన్నిటిని కప్పిపుచ్చే ధోరణిలో ఈ రోజు ఈ కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా 8 నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరకక కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజిరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు 50 కోట్ల రూపాయలు జరిగిందంటున్నారు. ఆ 50 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది? అది అన్ని లేకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకొని రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈ రోజు సేమ్ కేసుని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా. ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా
పాత రోజుల్లో ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధించాలనుకోవడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు, సంప్రదాయాలు కాదు. ప్రజలు వీటిని నచ్చరు. రేపొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియచేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఆ విధంగా బదనాం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు, ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియచేస్తూ, మద్యం కుంభకోణం అనే ఒక నిందను జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు